హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ మన ఛానల్ కి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, రెడ్మీ నేను చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10T 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు. నేను వచ్చేసి ఈ ఫోన్ కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్తాను. ఈ ఫోన్ యొక్క లాంచ్ చేసిన ప్రైస్ చూసుకున్నట్లయితే 13,999 రూపీస్, నియర్లీ మనకి 14,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అన్న దానికోసం అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. పంచ్ అనేది మనకి సెంటర్ లో అయితే ప్లేస్ చేశారు. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్ గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. డిజైన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. డిజైన్ అయితే మనకి కొత్త డిజైన్ అయితే వస్తుంది. ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా ఫోన్స్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బిల్ అయితే వస్తుంది కాబట్టి ఈ బిల్ క్వాలిటీ అనేది మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 190 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి కొద్దిగా లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మరీ అంత వెయిట్ అయితే అనిపించదు. ఇంకా అలాగే ఈ ఫోన్ లో ఫ్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది కూడా మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ స్క్రీన్ అయితే యూజ్ చేశారు. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2500 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ యొక్క డెన్సిటీ చూసుకున్నట్లయితే 401 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. మనకి గేమింగ్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే స్మూత్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే HDR10 కి అయితే సపోర్ట్ చేస్తుంది. 400 నట్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. డిస్ప్లే అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంకా అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ MIUI 12.5 అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఈ ఫోన్ లో మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. చిప్ సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. MediaTek Dimensity 700 5G సపోర్టెడ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది మనకి 7 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మనకి గేమింగ్ కూడా బాగానే పనిచేస్తుంది. అదే విధంగా జనరల్ యూసేజ్ కూడా బాగుంటుంది. ప్రాసెసర్ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే 4GB ర్యామ్ అయితే ఇస్తున్నారు. ఇంకా అలాగే 64GB రోమ్ అయితే ఇస్తున్నారు. UFS 2.2 అయితే వస్తుంది. మనకి ఫైల్స్ ట్రాన్స్ఫర్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్స్పాండబుల్ అప్ టు 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. సో మనం చూసుకున్నట్లయితే ర్యామ్ మేనేజ్మెంట్ అనేది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే ఈ ఫోన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 18 వాట్స్ అయితే ఇస్తున్నారు. కాకపోతే బాక్స్ లో వచ్చే ఛార్జర్ వచ్చేసి మనకి 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్ అయితే వస్తుంది. కాకపోతే ఈ ఫోన్ అనేది మనకి 18 వాట్స్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అని చెప్తున్నారు. 20 వాట్స్ కి ఏదైనా ఫోన్ సపోర్ట్ చేసినట్లయితే ఈ ఛార్జర్ యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. మెయిన్ కెమెరాస్ రేట్ సైజ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి మైక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి మైక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p లో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే కెమెరాస్ వచ్చేసి యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే ఎక్సలెంట్ అని చెప్పలేము. ఎందుకంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో అక్కడ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ప్రైమరీ సెన్సార్ అనేది 64 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ రెడ్మీ నోట్ 10T 5G లో వచ్చేసి కెమెరాస్ అయితే మనకి ఎక్సలెంట్ గా అయితే ఉండవు, యావరేజ్ గా అయితే ఉంటాయి. ఇంకా అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 8 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p లో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. మినిమం మనకి రెడ్మీ మొబైల్స్ అనేవి 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే వస్తుంది. కాకపోతే ఈ ఫోన్ లో మాత్రం 8 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఇది ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనం కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 5G ప్లాట్ఫామ్ మీద అయితే రన్ అవుతుంది. సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే 3 సిమ్ స్లాట్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు, ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, FM రేడియో ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్ కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఫోన్ లో అయితే ఉంటాయి. స్పీకర్స్ చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా అలాగే IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్ లో అయితే ఉంటుంది.
ఐఆర్ బ్లాస్ట్ అనేది ప్రతి రెడ్మీ మొబైల్ లో కూడా మీరు చూడొచ్చు ఉంటుంది. ఇది మనకి రెడ్మీకి సెంటిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఏవైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ ని ఐఆర్ బ్లాస్ట్ ద్వారా మనం రిమోట్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ లో ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఫేస్ ఐడి కూడా ఉంటుంది. రెడ్మీ మొబైల్స్ లో మీ అందరికీ తెలిసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ఐడి చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్ గా అయితే ఉంటుంది. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే 3 టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇంకా అలాగే మనకి సిల్వర్ కలర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి పోకో నుంచి వచ్చేసి పోకో M3 Pro అయితే లాంచ్ చేశారు. అవే స్పెసిఫికేషన్స్ తో ఈ రెడ్మీ నోట్ 10T 5G అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకున్నా మీ డబ్బులు అనేవి వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఫైనల్ గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే మీకు కెమెరాస్ వచ్చేసి యావరేజ్ ఉన్నా పర్వాలేదు అనుకున్నట్లయితే ఈ ఫోన్ అనేది మీకు ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 14,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ అనేది మనకి 5G సపోర్ట్ అయితే వస్తుంది. చూసుకోండి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో రెడ్మీ నోట్ 10T 5G ఈ ఫోన్ కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా అలాగే కమెంట్ కూడా చేయండి. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా అలాగే మన ఛానల్ కి సపోర్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మన ఛానల్ కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్.